గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది వైఎస్ఆర్సీపీ ఏ విధంగా వచ్చింది, ఎంత స్ట్రాంగ్ ఓటు బ్యాంక్తో వచ్చిందో అంత స్ట్రాంగ్ ఓటు బ్యాంక్తో వెళ్ళిపోయింది. కాంగ్రెస్కి రాజశేఖర రెడ్డి గారు గుండెకాయ, ఆయన చేసిన సంక్షేమం, ఆరోగ్యశ్రీ కానీ, పెన్షన్స్ కానీ, ఉచిత విద్యుత్ కానీ, రైతులకి ఉచిత విద్యుత్ కానీ, ఇవన్నీ పక్కాగా చేసి ఆయన ఏంటో చూపించుకున్నారు. 2009లో అలాగే ఇప్పుడు కూటమి ఎలాగో అలాగే టీఆర్ఎస్, టీడీపీ ఇవన్నీ కలిసి వచ్చిన సిపిఎం. కానీ ఆయన 157 సీట్లతో నగ్గారు. ఏంటంటే అప్పుడు సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండు కళ్ళు కింద చేసి ఆయన బాగా డెవలప్ చేశారు రాష్ట్రాన్ని. ఇలా చంద్రబాబు నాయుడు చేశారు, మనం చేయకూడదు అన్నది కాకుండా హైటెక్ సిటీని బాగా డెవలప్ చేసి అద్భుతంగా డెవలప్ చేశారు. అలాగే ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా ఈయన ఓదార్పు యాత్రలో 100% ఆయనకు తోడుగా ఉంది. అలాగే 2012 వచ్చేటప్పటికి పార్టీ పెట్టి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఒక నరసాపురం, ఒక రామచంద్రపురం, ఈ 2 సీట్లు ఓడిపోయి, ఆ 2 కాంగ్రెస్ దగ్గర. అండ్ కొండా సురేఖ గారు పరకాల నుంచి ఆమె ఓడిపోయారు, 1000 ఓట్ల తేడా ఓడిపోయారు. ఎందుకంటే విభజన, ప్రత్యేక రాష్ట్రం అన్న డిమాండ్ ఉన్న టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 1000 ఓట్ల తేడాతో ఓడిపోయారు కొండా సురేఖ గారు. అలాగే భిక్షపతి అని ఆయన దగ్గర టీఆర్ఎస్ నుంచి. ఆయన టీడీపీ పోటీ చేయింది చల్లా ధర్మారెడ్డి గారు, ఆయన 30,000 ఓట్లు వచ్చినాయి. అంటే ప్రత్యేక రాష్ట్రం అన్న నినాదం ఉన్నా సరే అంత స్ట్రాంగ్ ఓటింగ్ ఉండేది వైఎస్ఆర్సీపీ 2012లో. మిగిలిన అన్ని చోట్ల కూడా నగ్గుకుండా వచ్చాయి. రాజంపేట కానీ, తిరుపతి కానీ, పులివెందులు కానీ, ఆలగడ్డ కానీ, ఇలాగండి. అంత స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఉన్నది. 2014లో కూడా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అన్న ఉద్దేశంతో ఈవేళ ఓట్లు వేసారు. అప్పుడు ఓట్లు వేస్తే 64 సీట్లతో 66 సీట్లతో ఫామ్ అయ్యారు, టీడీపీ వచ్చింది. అలాగే వెస్ట్ గోదావరి క్లీన్ స్వీప్ చేయింది. అది అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ ఉంది. అలాగే నెక్స్ట్ 2019లో ఓదార్పు యాత్ర పాపం 10 years ఉన్నారు ఒకసారి ఇవ్వాలని. అప్పుడు కూడా ఈ బ్యాంక్ ఓటు, రాజశేఖర రెడ్డి గారు ఉన్న బ్యాంక్ ఓటు అంతా కూడా 100% వర్క్ చేశారు. ఆ ఓటింగ్ అంతా కూడా పడ్డది. కానీ నగ్గిన తర్వాత ఈయన అలా బయట రాకపోవటం, ఈయన అలా అభివృద్ధి మీద పనిచేయకపోవటం, ఒక సంక్షేమ పథకాలని నమ్ముకోవడం, కార్యకర్తలను పట్టించుకోకపోవటం, ఇవన్నీ కూడా నచ్చగా ఆ బ్యాంక్ ఓటు వెళ్ళిపోయింది. అంటే ఆయనకు ఉండే స్ట్రాంగ్ ఓటు అంతా కూడా, అంటే టీడీపీకి బ్యాంక్ ఓటు ఉంటుంది, అలాగే వైసీపీకి కూడా బ్యాంక్ ఓటు ఉంటుంది. ఆ ఓటు అంతా కూడా వెళ్ళదు. ఎందుకంటే ఆయన చేసింది ఏమీ లేదన్న ఉద్దేశంతో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి అభిమానం 2014 పని చేసింది, 2019, 2024 మాత్రం పనిచేయలేదు. ఎందుకంటే అప్పటికే ఈ కొటారీ వ్యవస్థ బాగా డెవలప్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూరు. ఆ కొటారీ వ్యవస్థ వల్లనే బాగా దెబ్బతిన్నారు. ఎలక్షన్కి వెళ్ళారు, 11 సీట్లతో వచ్చారు. డెవలప్మెంట్ అట్లానే ఉండాలి. 3 రాజధానులు తీసుకొచ్చారు. అలానే వైజాగ్లో 5 లక్షల మెజార్టీతో ఎంపీ సీటు. అలానే కర్నూలులో ఈయన స్ట్రాంగ్ ఓటు బ్యాంక్, రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రాణం ఇచ్చే స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఉన్న కర్నూలులో కూడా సీట్లు పోయినాయి. అలాగే అమరావతిలో 1 సీటు కూడా రాలేదు. కృష్ణా, గుంటూరులో, ప్రకాశంలో 2 సీట్లు వచ్చినాయి, దర్శి ఒకటి, ఎర్రగొండపాలెం. ఇలాగా ఆయన చేసుకున్న తప్పులే ఎగసపడిన అలా అంతేకందకే వెళ్ళిపోయింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఎక్కడో ఉన్న అనిల్ గారిని తీసుకొచ్చి, నెల్లూరు సిటీలో ఉన్న అనిల్ గారిని వచ్చి పల్నాడులో నరసరాపేటను పోటీ చేయరు.
ఎన్నాళ్ళ నుంచో రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి, నెక్స్ట్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన వెనకాల వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయ గారికి ఆయన్ని పక్కన పెట్టి ఆయన నగ్గారా? నగ్గలేదు. ఇలానే కాదు, అన్ని విషయాల్లో కూడా రాంగ్ స్టెప్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే వాడడం కూడా సాగు చేశారు. లావు శ్రీకృష్ణదేవరాయ గారు పోటీ చేస్తే ఇంకా మ్యాటి తగ్గును, కానీ అంత మ్యాటి అవుతే రాబోను. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఉంటాయి. వాళ్ళు టీడీపీకి వెళ్ళిపోయారు. ఆయన సౌమ్యుడు కాబట్టి ఈవేళ వైసీపీలో ఉన్న వాళ్ళు నోరేసి పట్టడం. అలాగే విజయసాయి రెడ్డి కూడా వెళ్ళిపోయారు పార్టీ నుంచి. ఆయన మరి బీజేపీ జాయిన్ అవుతారంటున్నారు, న్యూస్ ఛానల్ పెడతా అంటున్నారు. ఆయన అయితే వ్యవసాయం చేసుకుంటా అంటున్నారు. అలా నెక్స్ట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు సిటీ, నెల్లూరు ఎంపీ. ఆయన సౌమ్యుడు, ఆర్థికంగా బాగా ఉన్నవాడు. ఆయన కూడా సైడ్ అయిపోయారు. అలాగే మాగుంటి సుబ్బారెడ్డి గారి కొడుకు మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కూడా సౌమ్యుడు. ఆయన కూడా టీడీపీ నుంచి పోటీ నగ్గారు. ఇలాగా ఈయనకంటూ స్ట్రాంగ్ మనుషుల్ని, సౌమ్యుల్ని దూరంగా పెట్టుకుంటాం, దూరం పెట్టడం, తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం. నెక్స్ట్ ఈ పార్టీ పరిస్థితి డౌట్. ఎందుకంటే ఇదే కంటిన్యూ అవుతే మాత్రం 2029 మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కష్టంగా ఉంటుంది. మేబీ ప్రతిపక్షం జనసేన అయినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నాగబాబు గారు కామెంట్ చేశారు, ఆయనే బేద వేస్తున్నారు. కూటమి విడిపోవడానికి ఆయనే బేద వేసినట్టు అనిపించింది నాకు. అయితే విడిపోతే మాత్రం ఆయనే అవుతాడు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి సంగతి వస్తే నూరేసి పడిపోవడం తప్ప 2019 నుంచి 24 వరకు ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో వచ్చి కార్యకర్తను పట్టించుకున్న వాడే లేడు. ఎంత దారుణంగా చేశారు కాబట్టే పరిపాలన జనాలు మీకు 11 సీట్లు ఇచ్చారన్న విషయాన్ని ఇంకా గుర్తుంచుకోకపోవడం వాళ్ళ ఇష్టం.